హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియోలో అయితే మేము తిరుపతి కొండ మీదకైతే వెళ్తున్నామండి బస్‌లోని. అయితే మేము ఈ బస్ టికెట్స్ అనేది రైల్వే స్టేషన్‌లోనే తీసుకున్నాము. అండ్ మేము ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్‌గా విష్ణు నివాస్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఆ టోకెన్స్ మనీకా అనేసి కొంతమంది కమెంట్ చేసి అడుగుతున్నారు కదా! అలా ఏం కాదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం లైన్‌లో నిలబడిన తర్వాత ఆధార్‌ని బేస్ చేసుకుని మనకి ఒక టోకెన్ ఇస్తారు. బిలో 5 ఇయర్స్ అయితే పిల్లలకి ఏమి టోకెన్స్ ఉండవండి. అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకే టోకెన్స్ ఉంటాయి. ఇంకా ఒక పర్సన్‌కి ఒక టోకెన్ అనమాట. ఇంకా అబోవ్ 5 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా నిలబడి అక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి. ఇంకా మేము టోకెన్స్ తీసుకుని ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కదా, బస్ ఎక్కేసాం డైరెక్ట్‌గాని. ఒక చోట మళ్ళీ టికెట్స్ తీసుకున్నామా లేదా అని బస్‌నైతే ఆపుతారు. అక్కడ ఎవరైనా టికెట్ తీసుకోకపోతే టికెట్ తీసుకోవాలన్నమాట. ఇంకా మేము డైరెక్ట్‌గా కొండ మీదకి వెళ్ళడానికైతే స్టార్ట్ అవుతున్నాము. ఈ మధ్యలో అయితే మళ్ళీ ఇంకొక చెకింగ్ ఉంటుందండి. అంటే మనము ఏమైనా తీసుకువెళ్ళకూడని వస్తువులు లైక్ ప్లాస్టిక్ యూజ్ అయితే చేయకూడదు కొండ మీద. సో, అలాంటివి ఏమైనా తీసుకెళ్తే ఇక్కడ చెకింగ్‌లో అయితే ఆపేస్తారనమాట. అంతేకాకుండా ఇక్కడ మనము ఏమైనా ఎలక్ట్రికల్ డివైజెస్ తీసుకువెళ్ళకూడనివి తీసుకెళ్తున్నామా ఏంటి అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ చెకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బస్ అనేది కొండ ఎక్కడం అయితే స్టార్ట్ అయిపోతుంది. నాకు అక్కడే అసలైన టెన్షన్ అనేది స్టార్ట్ అయిందండి. ఎందుకంటే నాకు గానీ, శ్రీనుకి గానీ చివరికి లవ్లీకి కూడా బస్ అయితే పడదు. బస్సే కాదండి, కార్ కూడా పడదు. సో, అందువల్లనే మేమింకా బస్సే బెటర్ అని అనుకుని బస్‌కైతే వచ్చాము. ఎందుకంటే విండోస్ ఓపెన్‌లో ఉంటాయి కదా, కొంచెం ఫ్రెష్ ఎయిర్ తగులుతూ ఉంటే ఆ సెన్స్ అనేది ఉండదు అనుకున్నాను. కానీ నాకు కొంచెం కొండ మీదకి వెళ్ళేటప్పటికే కడుపులో తిప్పడం అయితే స్టార్ట్ అయింది. ఎంప్టీ స్టమక్‌తో ఉన్నానేమో, మరీ దారుణంగా ఉండేది నాకు. అసలు తెలియని ఫీలింగ్ అనమాట. ఇంకేం చేయలేక ఒక నారింజ తొననైతే నోట్లో పెట్టుకున్నాను. ఆరెంజ్‌లా ఉంటుందండి అది ఫ్లేవర్ అనేది. కొంచెం వికారం తగ్గుతుందని అది పెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రం కొంచెం బెటర్‌నే వ్యూని ఎంజాయ్ చేస్తూ వీడియోస్ కూడా తీశాడనమాట. తనైతే ఆండం టాబ్లెట్స్ అయితే వేసుకున్నాడు. నేను ఎంప్టీ స్టమక్‌లో ఆండం టాబ్లెట్ ఏసుకుంటే నాకు ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతాయి. అందుకని నేను వేసుకోలేదు. ఇంకా అలానే వచ్చేసాను. నేనైతే అస్సలు వ్యూని ఎంజాయ్ చేయలేదు గానీ, నిజంగా అక్కడ కొండ మీదకి వెళ్ళేటప్పుడు చాలా బావుందండి. మనము మేఘాల్లో వెళ్ళడానికి ఏదో బండి ఎక్కి వచ్చినట్టు ఫీలింగ్ అయితే ఉందనమాట. కొండ మీద అయితే లొకేషన్స్ చాలా బావున్నాయి. కానీ ఎక్కడ చూసినా ఫాగ్ ఉండడం వలన వీడియోస్ అనేది అంత క్లారిటీ అయితే రాలేదనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు బెటర్‌గా ఏవుంటే అవే పెట్టాను నేను. ఇంకా కొండ మీదకొచ్చిన తర్వాత ఒక ప్లేస్‌లో అయితే బస్సు ఆపి దిగమంటారు కదా, ఇంకా దిగిన తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ నన్ను చూసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అక్కడ నేను 2 అవర్స్ పాటు అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను. నేను మరీ ఓవర్‌గా చూపిస్తున్నాను అని అనుకోకండి. నేను బస్సు ఎక్కిన ప్రతిసారి కూడా ఇలానే ఉంటాను. బాగా వికారంగా ఉండి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయన్నమాట నాకు. బస్సు పడని వాళ్ళందరికీ ఇలానే ఉంటుందంటే నాకైతే ఆ విషయం తెలీదు గానీ, నా సిట్యుయేషన్ అయితే ప్రతిసారి ఇంతే. ఇంకా అక్కడే 2 అవర్స్ టైం వేస్ట్ చేసేసాను నేను. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మేము రూమ్ తీసుకోవాలి అంటే ఇంకొంచెం పైకి వెళ్ళాలి అన్నారు. ఇక్కడికొచ్చాం మేము. ఇక్కడికొచ్చి చూస్తే రూమ్‌కి తీసుకోవడానికి పెద్ద లైన్ ఉంది ఇక్కడ. మేము కొండ మీదకి కొంచెం ఎర్లీగానే వచ్చాము. వచ్చిన వెంటనే రూమ్ కోసం ఈ క్యూ లైన్‌లో నిలబడి ఉంటే లైన్‌లో ఇంకా ముందుండేవాళ్ళము. బట్ నేను 2 అవర్స్ టైం వేస్ట్ చేశాను కదా, అందుకే లైన్‌లో ఎక్కడో చివరన ఉన్నాం మేము. అయితే లవ్లీకి ఈ లోపల ఫుడ్ అనేది పెట్టాలి. పైగా తనకి షుగర్ డ్రాప్ అయిపోయిందనమాట. అందుకని ఇన్సులిన్ అయితే ఇచ్చేసాను ఫస్ట్. ఇన్సులిన్ ఇచ్చి నేను లైన్‌లో నిలబడి మా హస్బెండ్‌ని టిఫిన్ తీసుకురమ్మని పంపించాను. కానీ పైన టిఫిన్స్ అనేవి దగ్గరలో ఎక్కడ దొరకలేదంట. ఇంక తను ఒక లేస్ ప్యాకెట్ పట్టుకొని వెనక్కొచ్చేశారు. ఈ లోపల నేను ఇన్సులిన్ క్యారీ చేసే బ్యాగ్ ఏమో తెగిపోయింది. అది రోడ్ సైడ్ కొన్నదనమాట. సో, దానికి కుట్లేయిస్తున్నాను. లేస్ అయితే ఫుల్‌గా పెట్టలేదండి. తనకి కొంచెం షుగర్ పెరగాలని ఒక 4, 5 పెట్టాము. తర్వాత లవ్లీకి ఒక బనానా ఇచ్చి తర్వాత కీరా అయితే పెట్టామనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే టీ తాగి బిస్కెట్స్ తిన్నాము. నిజం చెప్తున్నానండి, తిరుమల కొండ మీద టీ చాలా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ పెట్టే బదులు లవ్లీకి టిఫిన్నే పెట్టొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. మేమున్న ప్లేస్లో అయితే టిఫిన్ సెంటర్స్ లాంటివి ఏమీ లేవండి. కనీసం ఒక 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. అంత దూరం వెళ్తే నా సిచ్యువేషన్ ఏంటి అని మా హస్బెండ్ వెళ్ళలేదనమాట. ఎందుకంటే అప్పటికే నేను చాలాసార్లు కింద పడిపోయాను. లగేజ్ నాతోనే ఉంది, పాప కూడా నాతోనే ఉంది. నేను ఈ రెండిటిని హ్యాండిల్
చేయలేను, మా హస్బెండ్ వెళ్ళొచ్చేలోపు, పైగా క్యూ లైన్లో నిలబడాలి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళలేదనమాట ఆ రోజు. అందుకే ఆ ఫుడ్ పెట్టాం లవ్లీకి. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే రూమ్ కోసము చాలా పెద్ద క్యూ లైనే ఉంది, చాలామంది క్రౌడ్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. లైన్లో ఉన్నప్పుడు లవ్లీకి ఇబ్బందిగా ఉంటుంది అని గ్రిల్లో నుంచి బయటకు పంపించి ఇలా లవ్లీని దగ్గరగా అయితే పెట్టుకున్నాము. ఇంకా ఫైనల్గా 3 అవర్స్ తర్వాత మాకు రూమ్ తీసుకోవడానికి టోకెన్ అయితే వచ్చింది. ఈ హాల్లోకి వచ్చిన తర్వాతే టోకెన్ ఇస్తున్నారండి. బ్యాచిలర్స్ కానీ సింగిల్గా ఉండే వాళ్ళకి కానీ రూమ్ అయితే అలాట్ చేయట్లేదు. మనకి ఇచ్చిన టోకెన్ని ఇక్కడ స్కాన్ చేస్తే మనకి రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అడ్రస్ అయితే చూపిస్తుందనమాట. మనకి ఇక్కడ అడ్రస్ చూపించడానికంటే ముందర అక్కడ ఒక పెద్ద డిస్ప్లే ఉంటుందండి. అందులో టోకెన్ నెంబర్స్ రన్ అవుతూ ఉంటాయి. మన టోకెన్ నెంబర్ ఆ డిస్ప్లేలో రన్ అయిన తర్వాతే మనం ఇక్కడికి వచ్చి స్కాన్ చేయాలి. అంతకంటే ముందు వెళ్ళి స్కాన్ చేసినా మనకి డీటెయిల్స్ ఏమీ చూపించవన్నమాట. వాళ్ళు మనకి రూమ్ అలాట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మాకైతే రూమ్ రావడానికి 1 అవర్ పైనే టైం పట్టింది. ఈ లోపల లవ్లీకి ఆకలేస్తుంది అంటుంది. ఎందుకంటే అప్పటికే టైము ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఇంకా లవ్లీకి ఆకలేస్తుంది అనడంతో ఉడికించిన వేరుశెనగ గింజలు అయితే ఇప్పించాము. నాకు మా హస్బెండ్కి కూడా ఆకలేస్తుంది అని చెప్పి చెరుకోటి మళ్ళీ తాగాము. ఇంకో పక్కనేమో ఫుల్ రెయిన్ అనమాట. ఈ సీజన్లోని తిరుమల చూడడానికి ఎంత అందంగా ఉంటుందో రెయిన్స్ కూడా అంతే ఎక్కువ పడుతున్నాయండి. ఈ టైంలో ఎవరైనా తిరుపతి వెళ్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా రెయిన్ కోట్స్ క్యారీ చేయడం బెటరు. ఇంకా మనకి రూమ్ అయితే అలో చేయలేదు కదా. ఈ లోపల నేను వీడియో తీసి వస్తానని మా హస్బెండ్ అలా రోడ్ మీదకి అయితే వెళ్ళారు. అప్పటికే వెదర్ అంతా క్లౌడీగా ఉండి చిన్నగా వాన పడుతుంది. తను ఇలా బయటకు వెళ్ళగానే వాన ఎక్కువ పడడంతో ఇంకా తను కూడా రిటర్న్ వచ్చేసాడు. ఈ లోపల నేను లవ్లీ షెడ్లో ఒక ప్లేస్లో లగేజ్ అంతా పెట్టి అక్కడే కూర్చుని ఉన్నాము. లవ్లీ వేరుశెనగ గింజలు ఫుల్గా అయితే తినలేదండి, ఎందుకంటే అందులో పచ్చిమిర్చి లెమన్ వేశారు. పచ్చిమిర్చి వలన స్పైస్ ఎక్కువ ఉండడంతో తను వదిలిపెట్టేసింది. నా నోటికి వికారంలో అదేదో మంచి టేస్ట్ అనిపించి నేను తినేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి ఏలో 877 నెంబర్ రన్ అవుతుంది కదా, మాదొచ్చి 901 అనమాట. అది వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసాము. ఏ వచ్చి 50-100 రూపీస్ రూమ్స్, బి వచ్చి 500 రూపీస్ రూమ్స్. ఫైనల్గా మా నెంబర్ వచ్చిన తర్వాత స్కాన్ చేస్తే మాకు సుదర్శన్ రూమ్స్ అయితే వచ్చాయి అనమాట. సుదర్శన్ కాంప్లెక్స్ అంటే పెద్ద బిల్డింగ్ ఉంటుందండి, రూమ్స్ ఇచ్చే దగ్గరే పక్కనేనమాట ఇది. ఇంకా అక్కడికి వెళ్ళి వెంటనే ఎన్రోల్ చేయించుకొని మా రూమ్కి అయితే మేము వెళ్ళిపోయాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మన పేరు మీద రూమ్ని అలో చేయాలంటే అంతకంటే ముందు ఎన్రోల్ చేసేటప్పుడు మనము 600 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి. అది ఫోన్పే అయినా గూగుల్ పే అయినా ఏదైనా పర్లేదు, కానీ 600 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. బై హ్యాండ్ క్యాష్ అయితే ఇక్కడ అస్సలు యాక్సెప్ట్ చేయరండి. ఏం చేసినా కానీ అసలు బై హ్యాండ్ క్యాష్ తీసుకోరు ఇక్కడ. సో బ్యాంక్ బ్యాలెన్స్లో ఖచ్చితంగా 600 రూపీస్ అయితే మెయింటైన్ చేయండి. అయితే 600 రూపీస్ ఎందుకంటే మనం రూమ్లో స్టే చేస్తే పర్ డేకి 100 రూపీస్ చొప్పున కట్ అయ్యి మిగిలిన అమౌంట్ మనము రూమ్ వెకేట్ చేశాక మన అకౌంట్లో యాడ్ అయిపోతాయి. అదే కాటేజ్లో అయితే పర్ డేకి 50 రూపీస్ చొప్పున అయితే కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నిజానికైతే నా బ్యాంక్ అకౌంట్లోని మిగిలిన అమౌంట్ అయితే యాడ్ అవ్వలేదండి. ఇలా మా మరిది గారికి కూడా జరిగిందంట. ఇంకా మీలో ఎవరికైనా ఇలా జరిగి ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. మేము మాకు అలో చేసిన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ రూమ్ని అప్పుడే వెకేట్ చేసి వెళ్ళారంట, క్లీనింగ్ చేయలేదు. మీరు కీస్ ఓపెన్ చేసి లోపల కూర్చుని ఉండండి, మేము వచ్చి క్లీన్ చేస్తాము అని అక్కడ స్టాఫ్ అయితే చెప్పారు. ఈ లోపల అక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్నాము. మా లవ్లీ ఏమో మా అత్తయ్యతో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంది. ఎవరికి? మమ్మీకి. ఒకసారి నేను తీసుకెళ్ళాను కదా అప్పుడు బాగుంటుంది. మమ్మీకి కాదత్తయ్య, ఒకసారి ఆవిడ తీసుకెళ్ళింది, ఒకసారి నేను వెళ్ళాను, అది చెప్తుంది. తోడొచ్చింది ఒకసారి. మమ్మీకి
క్లీనింగ్ చేసే స్టాఫ్ అయితే క్లీనింగ్ చాలా బాగా చేశారండి. బెడ్‌షీట్స్‌ని అయితే చేంజ్ చేశారు. బట్ దుప్పట్లయితే అవే ఇచ్చేశారు. ఆ దుప్పట్లయితే చాలా స్మెల్ వస్తున్నాయి. వాటిని ఎప్పుడు ఉతికారో ఏంటో అని నాకు డౌట్ వచ్చిందనమాట. ఇంకా మా లగేజ్ అంతా కూడా అక్కడే పెట్టేసి ఆ దుప్పట్లని తీసి ఫస్ట్ నేను పక్కన పెట్టేశాను. మాతో పాటు దుప్పట్లు తీసుకొని వెళ్ళాము. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినా మీ దుప్పట్లు మీరే తీసుకువెళ్ళడం బెటరు. ఫైనల్‌గా మేము రూమ్‌కైతే షిఫ్ట్ అయ్యాము. అప్పటికి టైం వచ్చి ఇంచుమించు ఆఫ్టర్‌నూన్ 2:00 అయితే అయింది. ఫస్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఫుడ్ తినడానికి బయటికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ రూమ్స్‌లోని హాట్ వాటర్ అనేది అవైలబుల్‌గా ఉండదండి. ఇన్ని రూమ్స్‌కి ఒక గీజర్ పాయింట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం హాట్ వాటర్ తెచ్చుకోవాలి. మాకేమో ఒక ఫ్లోర్ కింద వచ్చిందనమాట గీజర్ పాయింట్. సో, ఆ కింద ఫ్లోర్‌కెళ్ళి అక్కడి నుంచి హాట్ వాటర్ తెచ్చుకోవాల్సొచ్చేది. సో, అలా ఒకసారి మా హస్బెండ్ హాట్ వాటర్ తీసుకొనొస్తే, ఇంకోసారి నేను వెళ్లి తీసుకువచ్చాను. ఆ 2 బకెట్స్‌తోని మేము ముగ్గురం కూడా షేర్ చేసుకొని, ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయామనమాట. మేము ఫ్రెష్ అప్ అయిపోయినా గానీ, బయట అలా పెద్ద రెయిన్ పడుతూనే ఉంది. రెయిన్ తగ్గే వరకు కూడా మేము రూమ్‌లోనే స్టే చేసి, ఫైనల్‌గా ఇంకా ఫుడ్ తినడం కోసమయితే బయటికెళ్ళాము. అయితే తిరుమల కొండ మీదకి మేము ఎర్లీగానే ఎళ్ళినప్పటికీ కూడాని నాకు వామిటింగ్స్ అవ్వడంతో 2 అవర్స్ టైం వేస్ట్ అవుతే మిగిలిన టైం అంతా కూడా రూమ్స్ దగ్గరే అయిపోయిందనమాట. కానీ ఫుడ్ తిన్న తర్వాత నేను లవ్లీ ఇంకా మా హస్బెండ్ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని సుభదం దగ్గరికైతే వెళ్ళాము. సుభదంలో మాకు దర్శనం అయ్యిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అలానే నెక్స్ట్ వీడియోలోనే లవ్లీకి గుండయితే గీయించాము. అది కూడా అప్లోడ్ చేస్తాను. సో, ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.